చప్పుడు ఆపాలి. చెప్పండి. సీతారామచంద్ర స్వామి దేవత కళ్యాణ మహోత్సవ ఆఖ్యస్య కర్మణః పాణిగ్రహణ యోగ్యత ఫల సిద్ధి అర్థం నూతన వధూవరయోః మధుపర్క ప్రాశనం అహం కరిష్యే. అంటే జనక మహారాజు సీతా అమ్మవారిని రాముడికి ఇచ్చి చేసినప్పుడు కన్యాదాన మహోత్సవంలో పాణిగ్రహణం అంటే ఇద్దరి చేతులు పట్టుకోవడం, అమ్మాయి చెయ్యి అబ్బాయి చేతిలో పెట్టడం. పెట్టినప్పుడు ఏం చేసిండు అని అంటే, ఎంతవరకైతే భూమి జాగాలు ఉన్నాయో మిథిలా నగరంలో, ఇదంతా నా ఆస్తి అని చూపించుకుంటారు కదా, ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాలు మొత్తం రాసిచ్చిండు. అక్కడ కొన్ని రాజ్యాలన్నీ రాసిచ్చిండు. మనం దేవునికి ఏమన్నా ఇస్తున్నామా? ఏం లేదు. మనస్సు ఇవ్వాలి. ఏమి ఇస్తలేమో అనొద్దు, మన మనస్సును అర్పించాలి భగవంతుడు. తర్వాత భూదానం ఇచ్చిండు, గోదానం ఇచ్చిండు. ఏ రోజు కూడా సీతామ్మవారు బర్రెపాలు లాగలే, మనవని ఆవు పాలు లాగిందట. మనక ఏనాడు కూడా తనంతట రాను వంట చేసి పెట్టింది కానీ బట్టలుక్కుడు కోలు అడుగుడు. ఆమె సీత రాణి. ఆ రాణి ఏం చేయాలి? స్వామికి మంచిగా పంచభక్ష పరమాన్నాలు వండి పెట్టాలి. ఆ సేవ చేసేది. కానీ దశరథ మహారాజు చెప్పినటువంటి మాటకు జవదాటకుండా 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు. సీతామ్మవారు ఒక మాట చెప్పిందట, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నీ అడిగే నా అడుగు అని చెప్పి ఆమె కూడా భర్తతో సహా నారచీరలు కట్టుకొని, మనవని పట్టు పీతాంబరాలు కట్టుకోలే, ఏనాడు కూడా పట్టు చీరలు బంగారాలు వేసుకోలే, నారచీరలు కట్టుకొని పూలమాలలు ధరించి 14 సంవత్సరాలు వనవాసం చేసింది. ఆ తర్వాత ఏమన్నా సుఖం ఉందా ఆమెకు? అయోధ్య పట్టణానికి వచ్చి రాజ్యాధిపత్యం వచ్చిన తర్వాత ఎవరో అన్న మాటకు మళ్ళీ వశిష్ఠుల వారి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ లవకుశులను జన్మనిచ్చింది. ఆమె జీవితం మొత్తం కష్టాలే, కానీ మనకేమిచ్చింది? సుఖ సౌభాగ్యాలను ఇచ్చేటువంటి తల్లి, లక్ష్మి యొక్క స్వరూపం. ఆమెను రామలోచంద్ర వారికి ఇచ్చి పరిణయమాడబోతున్నాము. కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామికి ఏమి ఇవ్వాలి అంటే నోరు తీపి చేయాలి. మనం అల్లుడికి ఎట్లయితే తీపి పదార్థం పెడతామో, ఇప్పుడు స్వామివారికి నోరు తీపి చేయడం, మధుపర్కం ఇవ్వడం. కాబట్టి మీరు తెచ్చినటువంటి వస్త్రాలు ఇవే అనుకోండి. తర్వాత ఈ వస్త్రాలను ముట్టుకొని నమస్కారం చేయండి. మీరు తెచ్చిన వస్త్రాలు స్వామికి సమర్పించండి. ఓం అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ప్రథమం ప్రాశ్య. ఓం అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ద్వితీయం ప్రాశ్య. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః తృతీయం ప్రాశ్య. యన్మధునోమధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాం మధునోమధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదో
పదవ్యోసాని తృతీయం ప్రాస్య. ఒకసారి నీళ్లు చల్లండి, నోరు కడిగినట్టుగా మీ చెంబులలో నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు ఇక్కడ స్వామివారి దగ్గర చల్లండి.